హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు డీల్ ఫైనల్ కూడా కాలేదు, కానీ పాశ్చాత్య దేశాల నుంచి స్వరాలు లేవడం మొదలయ్యాయి. అలాగే రకరకాల హెచ్చరికలు మరియు బెదిరింపులు ఇవ్వబడుతున్నాయి. కేవలం ఒక వార్త వచ్చిందంటే పూర్తి అమెరికా యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. అయితే ఇప్పటి వరకు భారత్ నిజంగా రష్యాతో ఈ ఒప్పందం చేస్తుందనే అధికారిక నిర్ధారణ ఏమీ లేదు, కానీ గందరగోళం అంత ఎక్కువగా సృష్టించబడింది. రేపే డీల్ సైన్ అయినట్టు నిజానికి గత సాయంత్రం నుంచే ఈ చర్చ తీవ్రంగా జరుగుతోంది. భారత తన వైమానిక దళం కోసం రష్యా నుంచి సుఖోయ్ 57 ఫైటర్ జెట్ల డీల్పై అంతిమ నిర్ణయం తీసుకోబోతుందని, పుతిన్ భారత పర్యటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు. భారత్ మరియు రష్యా మధ్య దాదాపు 84 సుఖోయ్ 57 జెట్ల ఉత్పత్తి గురించి చర్చలు దాదాపు నిర్ణయమైనట్టుగా పరిగణించబడుతున్నాయి. ఈ డీల్లో సాంకేతిక బదిలీ కూడా ఉంది, మరియు రష్యా ఇంకా ఒప్పుకుంది ఈ విమానాలపై భారత్ తన మేడ్ ఇన్ ఇండియా మిసైల్స్ ను కూడా అమర్చుకోవచ్చని. అంటే సూటిగా చెప్పాలంటే భారత అవసరాలకు అనుగుణంగా రష్యా ప్రతి షరతును అంగీకరించడానికి సిద్ధంగా కనిపిస్తుంది. దీనితో పాటు రష్యా ఈ ప్రతిపాదన కూడా ఇచ్చింది, తమ కొత్త AL-51 టర్బోజెట్ ఇంజిన్ ను భారత్ కు అందుబాటులో ఉంచవచ్చని. ఈ ఇంజిన్ దాదాపు 170 క్రేన్ థ్రస్ట్ ఉత్పత్తి చేస్తుంది. అమెరికా F-20లో ఉన్న ఫ్రాట్ అండ్ వీట్నీ ఇంజిన్ కంటే కూడా శక్తివంతమైనదిగా పరిగణించబడుతోంది. భారత్ కు ఈ ఇంజిన్ లభిస్తే భారత్ AMCF ప్రాజెక్ట్ చాలా బలోపేతం అవుతుంది. ఇప్పుడు చైనా మరియు అమెరికా రెండింటికి భారతీయ వైమానిక దళాన్ని సవాలు చేయడం సులభం కాదు. ఇదే కారణం అమెరికా స్వరాలు అకస్మాత్తుగా తీవ్రమయ్యాయి. పూర్తి అప్డేట్ ను అర్థం చేసుకుందాం, కానీ ముందుకు సాగే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి ఈ వార్త అమెరికాకు చేరగానే భారత్ త్వరలో సుఖోయ్ 57 గురించి పెద్ద ప్రకటన చేయవచ్చని అక్కడ నాయకులు బయాన్ బాజీ మొదలు పెట్టారు. పుతిన్ భారత పర్యటన సమయంలో ఈ ఒప్పందం జరగవచ్చని, మరియు ఇదే విషయం వైట్ హౌస్ లో గందరగోళం సృష్టించింది. ట్రంప్ ప్రభుత్వ సలహాదారు పీటర్ నవారో భారత్ కు బహిరంగంగా హెచ్చరిక జారీ చేశారు. రష్యాతో ఏదైనా రక్షణ డీల్ చేసే ముందు CAA TSA చట్టాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు. భారత్ రష్యాతో ఒప్పందం చేస్తే అమెరికా భారత్ పై కఠోర ఆంక్షలు విధించవచ్చని, ఒకసారి ఈ ఆంక్షలు అమలులోకి వస్తే భారత్ బ్లాక్ లిస్ట్ అవుతుందని, వీసా రాదు, ఆర్థిక సహాయం రాదు, ఏ రకమైన లైసెన్స్ కూడా రాదు. అంటే నావారో మాటల్లో CAA TSA అంటే భారత్ నాశనమని చెప్పారు. CAA TSA చట్టం నిజానికి ట్రంప్ పరిపాలన సమయంలో 2017లో అమలులోకి తెచ్చారు. దీని అసలు ఉద్దేశం ఏ దేశమైనా రష్యాతో పెద్ద ఆయుధాలు సౌదాలు చేయకూడదు, తద్వారా రష్యన్ సాంకేతికత అమెరికా రక్షణ సాంకేతికతకు సవాలు విసిరే దేశాలకు చేరకూడదు. భారత రష్యన్ వ్యవస్థలతో ముందుకు సాగితే అమెరికా ఆయుధ విధానం బలహీనపడుతుందని భయం. అమెరికా కోపానికి మరో పెద్ద కారణం భారత్ F-35 ఫైటర్ జెట్లు కొనుగోలు ప్రతిపాదనను తిరస్కరించింది. ట్రంప్ భారత్ ఈ విమానాలు కొనాలని కోరుకున్నారు, కానీ భారత్ తన మార్గాలు స్వయంగా నిర్ణయించుకుంది. పైనుంచి భారత్ అమెరికన్ టారిఫ్ విధానాన్ని కూడా అనుసరించలేదు. మరియు ఇప్పుడు భారత్ సుఖోయ్ 57 కొంటే నాటో దేశాల ముందు అమెరికా ప్రతిష్టకు పెద్ద దెబ్బ తగులుతుంది. ఇదే కారణం వైట్ హౌస్ నుంచి నిరంతరం హెచ్చరికలు మరియు CAA TSA పేరుతో భారత్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ భారత స్థితి ఇప్పుడు మునుపటిలాగా లేదు. ఇప్పుడు భారతీయ దేశం బెదిరింపులకు భయపడేది కాదు, గుర్తుంచుకోండి. భారత్ రష్యా నుంచి S-400 మిసైల్ వ్యవస్థ కొన్నప్పుడు కూడా అమెరికా ఇలాంటి బెదిరింపులు ఇచ్చింది. అప్పుడు కూడా CAA TSA అమలు చేస్తామని చెప్పారు, కానీ చివరకు ఏమీ జరగలేదు. ఎందుకంటే అమెరికాకు తెలుసు, భారత్ను కోప్పడిస్తే ఆసియాలో తన పట్టు బలహీనపరుచుకోవడమే. భారత రక్షణ సౌదాలు ఎప్పుడు తన భద్రతా అవసరాలకు అనుగుణంగా నిర్ణయించబడతాయి. ఇక్కడ ప్రభుత్వాలకు తెలుసు, సైన్యాన్ని ఆధునిక మరియు శక్తివంతం చేయాలంటే ఒకే దేశంపై ఆధారపడకూడదు. రష్యా భారత్ పాత వ్యూహాత్మక భాగస్వామి మరియు కష్ట సమయాల్లో ఎప్పుడు భారత్ కు మద్దతు ఇచ్చింది. అయితే అమెరికా విధానాలు తరచూ తమ హితాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాణిజ్యం పేరుతో ఒత్తిడి, కొన్నిసార్లు భద్రత పేరుతో ఒత్తిడి. కానీ ఇప్పుడు భారత్ కూడా ఈ ఆటను అర్థం చేసుకుంది, మరియు అదే అనుగుణంగా తన అడుగులు వేస్తుంది. సుఖోయ్ 57 కేవలం ఒక డీల్ కాదు, భారత ఏరోస్పేస్ సాంకేతికతలో పెద్ద అడుగు సాబీతు కావచ్చు. ఈ ఒప్పందం నిర్ణయం అయితే భారత్ పంచమతరం ఫైటర్ విమానాలు ఉన్న గణనీయ దేశాల్లో చేరుతుంది. అలాగే భారత ఈ సాంకేతికతను ఉత్పత్తి చేస్తుంది. దేశ ఇంజనీర్లు మరియు రక్షణ పరిశ్రమలకు కొత్త దిశ లభిస్తుంది. మేడ్ ఇన్ ఇండియా మిసైల్స్ తో ఈ విమానాలు సిద్ధమైతే భారత స్వయం సమృద్ధికి కొత్త ఎత్తు అందుతుంది. అమెరికాకు అతిపెద్ద భయం ఇదే.
భారత్ ఇక తమ సాంకేతికతపై ఆధారపడదు. ఎందుకంటే భారత్ తన రక్షణ అవసరాలు స్వయంగా తీర్చుకోగానే అమెరికన్ ఆయుధాల డిమాండ్ తగ్గుతుంది. ఇదే కారణం అక్కడ నుంచి నిరంతరం బయన్బాజీ మరియు బెదిరింపులు వస్తున్నాయి. కానీ భారత్ ప్రభుత్వం ఈసారి కూడా జాతీయ హితం సరైనదే చేస్తుంది. S-400 సమయంలో చేసినట్టు ఈసారి కూడా నిర్ణయం భారత హితంలోనే ఉంటుంది. ఆఖరును భారత విధానం స్పష్టం. రక్షణ భాగస్వామ్యాలు ఎవరి ఒత్తిడిలోనూ కాకుండా దేశ భద్రతా అవసరాలను చూసి చేయబడతాయి. ఇదే విషయం భారత్ను ఇతర దేశాల నుంచి వేరు చేస్తుంది. మరియు అమెరికన్ మంత్రి పీటర్ నావారో బెదిరింపుల గురించి చెప్పాలంటే భారత్లో ఇప్పుడు ఆ రోజులు ముగిశాయి. ఏ అన్యాయ దేశ నాయకుడు మనల్ని భయపెట్టలేడు. భారత్ ఇప్పుడు సమాధానం ఇచ్చే స్థితిలో ఉంది మరియు తన శక్తిపై నమ్మకం ఉంది. అందుకే ప్రజలు కూడా ఇదే చెప్తున్నారు. భారత్ కు తన నిర్ణయాలు స్వయంగా తీసుకునే హక్కు ఉంది. మరియు ఈసారి సుఖోయ్ 57 డీల్ సైన్ అయితే ఇది భారత వైమానిక దళం చరిత్రలో స్వర్ణాధ్యం అవుతుంది. ఈ డీల్ నిర్ణయం అయితే భారత్ కు కేవలం విమానాలు మాత్రమే కాకుండా పూర్తి సాంకేతికతకు ప్రవేశం లభిస్తుంది. దీని అర్థం భవిష్యత్తులో భారత్ తన సొంత స్టెల్త్ జెట్లు తయారు చేయగలదు. ఇక్కడ స్టెల్త్ జెట్లు అంటే రాడార్ కు గుర్తించబడని విమానం. అంటే ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, రక్షణ ఉత్పత్తుల స్వయం సమృద్ధి వైపు పెద్ద అడుగు. దీనివల్ల దేశ శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక సామర్థ్యంలో భారీ మెరుగుదల వస్తుంది మరియు ప్రైవేట్ సెక్టార్ కంపెనీలకు ఈ రంగంలో ముందుకు రావడానికి అవకాశం లభిస్తుంది. అసలు రష్యా మరియు భారత్ మధ్య రక్షణ సహకారం ఏమీ కొత్త కాదు. దశాబ్దాలుగా రష్యా భారత్కు మిసైల్స్, ట్యాంకులు మరియు విమానాల్లో సహాయం చేసింది. ఇప్పుడు కూడా బ్రహ్మోస్ వంటి మిసైల్స్ రెండు దేశాల సంయుక్తత్వం ఫలితం. అలాంటిది సుఖోయ్ 57 డీల్ రెండు దేశాల సంబంధాలను మరింత లోతుగా చేస్తుంది. ఇది భారత్ పాత నమ్మకమైన స్నేహితులతో నిలబడడం తెలుసుకుందని చూపిస్తుంది. ప్రపంచంలో రాజకీయ వాతావరణం ఏమైనా ఉన్నా అమెరికా ఏ దేశానికైనా హెచ్చరిక ఇస్తే దాని వెనుక తమ ఆర్థికేతం ఉంటుందని అందరికీ తెలుసు. అదే అమెరికా, సౌదీ అరేబియా మరియు టర్కీ వంటి దేశాలు రష్యాతో డీల్ చేసినా ఏమీ అనదు, కానీ భారత్ పై ఒత్తిడి తెస్తుంది. ఈ వీడియోలో ఇంతే. మిగతా మీరు దీనిపై ఏమంటారు? ముఖ్యంగా పీటర్ నావారో భారత్ను నాశనం చేస్తామనే బెదిరింపుపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి. మరియు ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి మరెన్నో నాలెడ్జబుల్ వీడియోలు చూడడానికి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.